ఓ ప్రమాదం జరిగింది. ఒకరి ప్రాణాలు పోయాయి. మరొకరు ఆసుపత్రి పాలయ్యారు. ఇలాంటివి జరగకూడదని అంతా ఆశిస్తాం. బాధితులకు భరోసా కల్పించాలని అనుకుంటాం. నష్టపోయిన వారికి తోడుగా ఉండాలని కోరుకుంటాం. దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి తోడుగా నిలిచాడు. అల్లు అర్జున్ ప్రమాదం జరిగిన విషయం తెలిసినప్పటి నుంచి బాధిత కుటుంబానికి పూర్తి స్థాయి భరోసా కల్పించారు. ఏకంగా 2 కోట్ల ఆర్థిక సహాయం అందించడం చిన్న విషయం కాదు. తెలుగు నేల మీద గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగునంత నష్టపరిహారం. అటు ప్రభుత్వం గాని, ఇటు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు కూడా ఇంత పెద్ద మొత్తం పరిహారంగా అందించిన దాఖలాలు లేవంటే ఆశ్చర్యమే. అంత పెద్ద మొత్తంలో బాధిత కుటుంబానికి అందించి ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్ ఆరోగ్యం కోసం సంపూర్ణ అండదండలు అందించిన తర్వాత కూడా అల్లు అర్జున్ మీద ఎందుకు దాడి జరుగుతుంది? థియేటర్ యాజమాన్యం నుంచి సినిమా ప్రొడ్యూసర్స్ వరకు అందరినీ వదిలేసి కేవలం అల్లు అర్జున్ మీద గురిపెట్టడం దేనికి సంకేతం? తను చేయని నేరానికి కేసులు, జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ రెండో వైపు ఆయన ఇంటి మీద దాడి కూడా జరిగిన తర్వాత ఇంకా వేధించడం ఏమనాలి? అల్లు అర్జున్ను టార్గెట్ చేసుకుని సాగిస్తున్న వ్యవహారంగా స్పష్టమవుతుంది. ఒక వ్యక్తి మీద నిందలు వేసి అపఖ్యాతి పాలు చేయాలన్న సంకల్పంతో చేస్తున్న యత్నంగా తేలుతుంది. బన్నీ మీద గురిపెట్టిన వ్యవస్థ వ్యవహారంలా అనిపిస్తుంది. ఇలాంటి ధోరణి తగునా అని అంతా ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. ఓ సినిమా స్టార్ తన ప్రమేయం లేకుండా జరిగిన నష్టానికి బాధ్యతగా నిలిచి పరిహారం అందించిన తర్వాత కూడా ఇంకా దాడులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారంటే అల్లు అర్జున్ మీద గురిపెట్టిన తీరు కనిపిస్తుంది. ఇలాంటివి శ్రేయస్కరం కాదని సదరు బన్నీ వ్యతిరేకులు గుర్తిస్తే మంచిది. ఒక వ్యక్తి మీద సాగించే దాడుల పరంపర చివరకు మీకే బూమరాంగ్ అవుతుందని తెలుసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.